ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ లెంట్ కాలములోనికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ 2025వ సంవత్సరపు లెంటును ప్రారంభించుకోవడానికి ప్రభు చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. భస్మ బుధవారముతో ప్రారంభించబడి పరిశుద్ధ పునరుత్థానముతో ముగించేటటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి పునరుత్థాన శక్తిని మనకిచ్చేటటువంటి ఈ లెంట్ కాలము మనకెంతో ఆశీర్వాదకరము అనే విషయాన్ని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు గమనించాలి. ప్రియులారా, లెంట్ చేయవద్దని, లెంట్ అంటూ ఒక ఆచారం అని బైబిల్లో లేదని రకరకాల ప్రశ్నలు అనేక మంది మనలను వేసి దేవునికి మనలను దూరపరచాలని ఎంతో ప్రయత్నము చేస్తూ ఉంటారు. అటువంటి ప్రలోభాలకు మీరు లొంగి దేవునికి దూరముగా ఉండొద్దని ప్రభు పేరిట మిమ్మలందరినీ కోరుకొనుచున్నాను. ప్రియులారా, భస్మ బుధవారము మొదలుకొని పునరుత్థానము వరకు ఉన్న ఈ 40 దినముల కాలాన్ని మనము లెంట్ కాలమని పిలుస్తాము. ఇది ఆదిమ సంఘాలు మొదలుకొని ఈస్టర్ దినాన ఆ దినాలలో ఎప్పుడు పడితే అప్పుడు కొన్ని సంఘాలలో బాప్తిస్మము ఇచ్చేటటువంటి వారు కాదు. ఈస్టర్ దినాననే బాప్తిస్మము ఇచ్చేటటువంటి వారు. ఈ రకముగా 40 దినములు వారు ప్రభువునందు బలపరచబడి ఈస్టర్ దినాన బాప్తిస్మాల కొరకు సిద్ధపడాలన్న ఉద్దేశముతో ఆనాడు ఈ 40 దినాలు వారు ప్రత్యేకపరిచి ప్రార్థనలయందు, వాక్య ధ్యానమునందు, విశ్వాసమునందు బలము పొందాలని అనుసరించేటటువంటి వారు. మరి ముఖ్యముగా 40 అనే సంఖ్య లేఖన భాగాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య. ప్రియులారా, అనేక సంఘటనలలో 40 అనే సంఖ్యను లేఖనాలలో మనము గమనించినట్లయితే ఇది ఒక సంపూర్ణతను సూచించేటటువంటి సంఖ్యగా లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇశ్రాయేలు జనాంగం యొక్క ప్రయాణము కానివ్వండి, మోషే సీనాయి కొండ మీద ఉన్న సందర్భము కానివ్వండి, ఏలియా ప్రయాణము కానివ్వండి, అదే రీతిగా యేసు క్రీస్తు ప్రభుల వారు సేవకు ముందు 40 దినాలు ఆయన ఉపవాసముండి సేవ కొరకు తనను తాను సిద్ధపడినటువంటి తీరు కానివ్వండి, ఈ రీతిగా లేఖనాలలో 40కి సంబంధించిన విషయాలను మనము గమనించవచ్చు. ప్రియులారా, లెంట్ బైబిల్లో ఉందా? దీన్ని ఎందుకు అనుసరించాలి అనంటే ఇవన్నీ మనకు ఒక సాక్ష్యాలుగా, ఆధారాలుగా ఈ 40 అనే సంఖ్య ఎంత దేవుడిలో బలపడడానికి ఎంత ఉన్నతమైందో లేఖనాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ప్రత్యేకించి ఈ లెంట్ కాలము, ఈ 40 దినాలు సంవత్సరంలోని ఏ మాసములో వస్తాయి, ఏ కాలములో వస్తాయి అనంటే వసంత కాలములో రావడాన్ని మనము గమనిస్తాం. ప్రియులారా, ఈ కాలానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అనంటే చెట్ల ఆకులన్నీ రాలిపోయి నూతనమైనటువంటి ఆకులు రావడాన్ని మనము గమనిస్తాం. ఈ ఆకులు రాలే సమయాన్ని మనము గమనించినట్లయితే ఆకులన్నీ కూడా ముడతబడినటువంటివిగా ఉంటవి. ఆకులన్నీ కూడా రంగు మారినటువంటివిగా ఉంటవి. అంటే పసుపు రంగులోనికి మారుతూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి అనని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, దాని జీవితము పాత పడిపోయింది, ఉపయోగం అనేది పాత పడిపోయింది. ఈ పనికి రానటువంటి పాతబడినటువంటి ఆకు, రంగు మారినటువంటి ఆకు చెత్తగా పరిగణించబడుతుంది. ఈ చెత్తనంతా కూడా చెట్టు కానివ్వండి, మొక్క కానివ్వండి, పనికిరాని ఆకులను, చెత్తతో సమానమైనటువంటి ఆకులనన్నిటినీ కూడా విసర్జించి, అంటే రాల్చివేసి నూతనమైన ఆకులను ధరించుకోవడం అనేది
ఈ మాసం యొక్క ప్రత్యేకత. అందుకే ఎండాకాలము ప్రారంభంలో ఈ ఆకులన్నీ రాల్చబడిన కొన్ని దినాలలో వృక్షాలన్నీ కూడా నూతనత్వాన్ని సంతరించుకునేటటువంటివిగా ఉంటాయి. ప్రియులారా, ఈ రకముగా పాతదనాన్ని వదిలివేయాలి, పాపపు జీవితాన్ని వదిలివేయాలి, దేవునికి అవిధేయత కలిగినటువంటి జీవితాన్ని వదిలివేయాలి అనే ఆధ్యాత్మిక సత్యము ఈ లెంట్లో మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, మనమందరము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. చాలా సంతోషం. ఆయనను ప్రార్థించేటటువంటి వారముగా ఉన్నాం. చాలా సంతోషం. అటువంటి సందర్భంలో మన హృదయాలు ఏ రీతిగా ఉండినవి, మన మనస్సు ఏ రీతిగా ఉండింది? అది పాపాన్ని ప్రేమించేదిగా, పాప జీవితాన్ని ప్రేమించేదిగా, కోపము కలిగి, పగ కలిగి, లోక సంబంధమైనటువంటి గుణములతో, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఉండిందా? వాటిని విసర్జించి, అంటే మనలో నుండి వాటిని తీసివేసి నూతనత్వాన్ని, దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి సిద్ధముగా ఉందా అనేది ఈ భస్మ బుధవారం రోజు మన ముందు ఉంచబడినటువంటి ప్రశ్న. ప్రియులారా, ఈ రోజు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే స్వీయ ఉపేక్షణ అనే ఆలోచన మనము కలిగి ఉండాల. నీలో ఉన్నటువంటి నేను అనే దృక్పథాన్ని వదిలేయాలి. ఎందుకంటే ప్రియులారా, మానవులందరి యొక్క బలహీనత ఏంటి అనంటే, మనందరి లోపల ఈ లోక సంబంధమైనటువంటి మనసు మనలో ఉంటుంది, పాప సంబంధమైనటువంటి మనసు మనలో ఉంటుంది. అదేమిటంటే, చాలా మందిమి మనము నేను అనే ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటాం. నేనే సరి అయిన వాడను, నా ఆలోచన సరి అయింది, నా తలంపులే సరి అయినవి. మనము కూడా ఎంతమంది ఉన్నా కూడా వారందరిలో నాదే ప్రత్యేకత, నాదే గొప్ప, నాదే అధికారము, నాదే నిర్ణయము అన్న గర్వము కలిగినటువంటి స్వభావాన్ని మనలో చాలా మందిమి అనుసరించేటటువంటి వారముగా ఉన్నాము. నేను చెప్పిందే నడవాలి, అందరూ నన్నే గుర్తించాలి, అందరూ నా గురించే ప్రత్యేకముగా మాట్లాడాలి, అందరూ నా ఆలోచననే అనుసరించాలి అనే దృక్పథాన్ని మనము మన కుటుంబాలలో, సంఘములో, సమాజములో కలిగి జీవించేటటువంటి వారముగా ఉంటున్నాము. నేను అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడో, నేను లేక మేము, మాదే అన్న ఆలోచన ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉండదు, శాంతి ఉండదు. అందరూ బలవంతముగా లేక అందరికీ నేను అనే ఆలోచన, గర్వము ఉండడము వలన మిగతా వారందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. మిగతా వారందరూ బాధకి, వేదనకి, నిర్లక్ష్యానికి గురి అయ్యేటటువంటి వారిగా ఉంటారు. దాని వలన మన కుటుంబాలలో సమాధానం ఉండదు. ప్రియులారా, నేనే అంటే భార్య సహించదు, నేనే అంటే భర్త సహించడు, నేనే అంటే కుటుంబ సభ్యులు సహించరు. ఆ రీతిగానే సమాజములోను, సంఘములోను ఉంటుంది. అందుకే ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడిన మాట ఏమిటి అనంటే, అపహాసకులను ఆయన అపహసించును, దీనుల ఎడల ఆయన దయచూపును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్న ప్రకారము దేవుడు గర్వము కలిగినటువంటి వారికి వ్యతిరేకముగా ఉన్నాడు. నేను అనే ఆలోచన కలిగి ఉండడము అనేది దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన. దేవుడు ఎవరిని కనికరిస్తాడు, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, దేవుడు ఎవరికి సహాయము చేస్తాడు, లేక ఎవరి ఉద్దేశములను, ఎవరి ఆలోచనలను, ఎవరి ఆశలను ఆయన సఫలపరిచేటటువంటి వాడుగా ఉంటాడు అనంటే, ప్రియులారా, దీనత్వము కలిగినటువంటి బిడ్డలను, లోబడే స్వభావము కలిగినటువంటి వారిని, గర్వము ఉన్నటువంటి వారిని ఆయన వ్యతిరేకించే దేవుడు. ప్రియులారా, లేఖనాలలో గర్వము, నేను అనేటటువంటి అహము పాపముగా చెప్పబడినట్టుగా మనందరికీ తెలుసు. ఎందుకంటే నెబుకద్నెజరు రాజుగారు నేనే అన్న గర్వాన్ని ప్రదర్శించినప్పుడు దేవుడు అతని చేత గడ్డిని తినిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు. జర్మన్ జాతి మాత్రమే గొప్పది, నా గుంపు మాత్రమే గొప్పది, నా గుంపులో వాళ్ళ ఆలోచనలే అందరూ వినాలి అని ఆలోచన కలిగి పరిపాలన సాగించిన
హిట్లర్ తన జీవితంలో చివరికి ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో నేనే రాజు, నేనే అధికారి, నేనే రాజు, నాదే అధికారము, నేను చెప్పిందే జరగాలి అనే గర్వాన్ని ప్రదర్శించి అందరి మీద గొప్పతనాన్ని ప్రదర్శించినటువంటి హేరోదు రాజు పురుగులు పడి చనిపోయినట్లుగా మనము గమనించగలము. ఈ భస్మ బుధవారము, ఈ లెంట్ కాలములో దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చుచున్న పిలుపు ఏమిటంటే, నేనే అనే ఆలోచనను మన జీవితంలో నుండి విసర్జించాలి, విడిచివేయాలి అని అంటున్నాడు. ప్రియులారా, అటువంటి ఆలోచనతో దేవుని దగ్గరకు రావద్దని ఆయన సెలవిస్తున్నాడు. అందుకే లేఖన భాగము ఏమని సెలవిస్తుంది అంటే, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన కాడి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఎందుకంటే దీనత్వము అనేది చాతగానితనము కాదు. దీనత్వం అనేది ఒకరికి భయపడడము కాదు. దేవునికి ఇంపైనటువంటిది, దేవుని ఆశీర్వాదాలను మన మీదికి మోసుకొని వచ్చేటటువంటిది, దేవుడు మన ఆశలను నెరవేర్చగలిగినటువంటిది. అందుకే ఈ భస్మ బుధవారము దినమున స్వీయ ఉపేక్షణ అనేది ఏదైతే ఉందో దానిని విసర్జించడము, విడిచివేయడము అనే పిలుపు దేవుడు మనకు అందజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, నేను మనదే నడవాలి అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు మనమేమి చేస్తామని ఆలోచన చేస్తే అన్యాయము చేయాల్సి వస్తుంది, అవినీతి చేయాల్సి వస్తుంది, వేరే వారిని చెడ్డగా చూపించాల్సి వస్తుంది. ఈ ప్రయత్నంలో మనమెన్నో తప్పులను, అన్యాయములను, అక్రమములను జరిగించేటటువంటి వారముగా ఉంటాము. ఈ దినాన పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ప్రియులారా, యూదా జనాంగం అంతటికీ దేవుడు పశ్చాత్తాపపడండి అనే పిలుపును ఆ దేశానికి, దేశ ప్రజలందరికీ ఆ పిలుపును అందజేసినటువంటి వాడుగా ఉన్నాడు. వారు దేవుని చిత్తాన్ని మరిచి దేవుని యొక్క అధికారానికి లోబడకుండా పాపములో పడిపోయినటువంటి వారుగా, అవిధేయత కలిగినటువంటి వారుగా, అంటే దేవుడు అధికారి, దేవుడు సర్వశక్తిమంతుడు అనే ఆలోచనను మర్చిపోయి వారు వాళ్ళ ఇష్టానుసారముగా జీవించడము అనేది ప్రారంభించిన వారు. పాపము వారి జీవితంలోనికి ప్రవేశించింది, గర్వము వారి జీవితంలోనికి ప్రవేశించింది. మాకు ఎదురు ఎవరు మాలాంటి గొప్పవారు లేరు అనే ఆలోచన వారి జీవితంలోనికి ప్రవేశించింది. కాబట్టి పరిశుద్ధ లేఖన భాగములో దేవుని ఎదుట మీరు గర్వము కలిగినటువంటి వారుగా ఉన్నారు, దేవునికే తిరుగుబాటు చేస్తున్నటువంటి జనాంగముగా ఉన్నారు, దేవుని ఆజ్ఞలను పట్టించుకోకుండా, ఆయన చిత్తాన్ని పట్టించుకోకుండా, ఆయన అధికారాన్ని గుర్తించకుండా, ఆయన నాయకత్వాన్ని గుర్తించకుండా విచ్చలవిడిగా ఎవరి గర్వముతో వాళ్ళు, ఎవరి ఆలోచనతో వారు, ఎవరి పాపములో వారు, ఎవరి దుర్మార్గంలో వారు, ఎవరి శరీర కోరికలతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు గనక దేవుడు మీ మీదికి తీర్పును రప్పింపజేస్తూ ఉన్నాడు. తీర్పు ఏ రీతిగా ఉండబోతుంది? మరణముల మీ మీదికి రాబోతూ ఉంది, కరువులు మీ మీదికి రాబోతూ ఉన్నాయి, వ్యాధులు, అనారోగ్యాలు మీ మీదికి రాబోతూ ఉన్నాయి. మీ ఆస్తి దోచుకొనబడి, మీ యొక్క సమృద్ధి దోచుకొనబడి, మీ పంటలు నాశనము చేయబడి, కొదువలోనికి, నాశనములోనికి మీ జీవితాలు ప్రవేశిస్తూ ఉన్నవి. శత్రువులకి మీరు బానిసలుగా మిగిలిపోతారు. మీ కుటుంబంలో, మీ పట్టణాలు శత్రువుల చేతిలో ఓడిపోయి రక్తపాతం అనేది జరిగించబడబోతుంది అనే హెచ్చరికలను యోవేలు ప్రవక్త ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా, అంటే ఇన్ని రోజులు ఏ రీతిగా బ్రతికారో, ఏ మనస్సుతో బ్రతికారో, ఏ పాపంలో బ్రతికారో, ఇప్పటికైనా, ఇకనైనా, ఈ రోజుకైనా, ఈ సమయానికైనా మీరు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి, పశ్చాత్తాపం అంటే మనలను మనము తగ్గించుకొని మన పాప రోత జీవితమును వదిలివేసి దాని వైపు చూడకుండా దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈరోజు మనందరి హృదయాలలో లోక సంబంధమైనటువంటి మనసు ఉందండి. మన మనస్సాక్షి ఎంతగా పతనమైంది అనంటే, తప్పు చేస్తూ కూడా నాదే కరెక్ట్ అనే దగ్గర మనమున్నాం. మన మాట అయినా, మన ఆలోచన అయినా,
మన ప్రవర్తన కూడా ఎంతగా మనము పడిపోయినామో అని అంటే మన తప్పును మనము గ్రహించలేనంతగా పడిపోయిన స్థితిలో మనమున్నాం. మన తప్పును మనం గ్రహించలేనంతగా అంధకారములోనికి వెళ్ళిపోయిన వారముగా, మన తప్పు మనము గ్రహించలేనంత గర్వము కలిగినటువంటి వారముగా, పశ్చాత్తాపములో మొదటి మెట్టు కలిగినటువంటి వారముగా ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, పశ్చాత్తాపములో మొదటి మెట్టు ఏమిటి అనంటే, నిజమే, నా ఆలోచన పాపములో ఉంది, నా మాట పాపములో ఉంది, నా స్వభావము పాపములో ఉన్నవి, నా నిర్ణయాలు పాపములో ఉన్నాయి, నా బ్రతుకు పాపములో ఉంది, నన్ను క్షమించు దేవుడా అని దేవుని అడగడము, పశ్చాత్తాపపడము మాత్రమే కాదు, ఆ తప్పును దిద్దుకొని, అయ్యా ఈ తప్పు నేను చేసినాను, దీని నుండి బయటకు వస్తూ ఉన్నాను, ఈ మాట నేను మాట్లాడినాను, దీని నుండి బయటకు వస్తూ ఉన్నాను, ఈ రీతిగా ప్రవర్తించినాను, అటువంటి స్థితి నుండి నేను బయటకు వస్తూ ఉన్నాను అని ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భస్మ బుధవార దినాన మన హృదయాలలో ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వారముగా ఉండాలని దేవుడు మనకు ఆహ్వానాన్ని అందజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జక్కయ్య జీవితాన్ని గమనించండి. జక్కయ్య యేసు క్రీస్తు ప్రభు తనతో మాట్లాడినప్పుడు, తన ఆధిపత్యాన్ని స్వీకరించినప్పుడు, అయ్యా నేను ఎవరి దగ్గరనైనా అన్యాయముగా తీసుకున్నట్లయితే వానికి 4 ఇంతలు, అంటే దాని అర్థము ఏమిటి, 4 ఇంతలు నేను తిరిగి చెల్లిస్తాను అని అన్నాడు. అంటే దాని అర్థము ఏమిటి అని ఆలోచన చేస్తే, పశ్చాత్తాపము అంటే ఏదైనా పొరపాటు చేసి ఉన్నామో దానిని మానివేయడము, దాని నుండి బయటకు రావడము, దానిని విసర్జించడము, దానిని ఉపేక్షించడము, దానిని వదిలివేయడము. ధర్మశాస్త్రములో మన వల్ల తప్పు జరిగినప్పుడు 2 ఇంతలు చెల్లించాలని రాయబడి ఉంది. కానీ జక్కయ్య 4 ఇంతలు చెల్లిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇంకను లేఖన భాగంలో మనం గమనించినప్పుడు అక్కడ ప్రవక్త వారికిస్తున్నటువంటి పిలుపు ఏమిటి అనంటే, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి. అంటే పాత నిబంధన కాలంలో ఒక మనిషి తన పాపములను గురించి చింతిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర, దేవా నాది తప్పని ఒప్పుకుంటూ ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు, వ్యసనములో ఉన్నాడు, తన పాపములను బట్టి చింతిస్తూ ఉన్నాడు అనే దానికి గుర్తుగా వారి మీద బూడిద చల్లుకొని వారి వస్త్రములను చింపి వేసుకునేటటువంటి వారిగా ఉండేవారు. ప్రియ సహోదరి సహోదరుడా, నినివే పట్టణస్థులను గమనించండి. యోనా వారి దగ్గరకు వెళ్ళి వారికి సువార్త ప్రకటించగానే, అయ్యా మేము పాపములో ఉన్నామని వారి వస్త్రములను చింపుకొని వారి మీద బూడిద చల్లుకున్నటువంటి వారిగా ఉన్నారు. అందుకే ఈ దినాన మనం ఏమంటున్నామంటే భస్మ బుధవారము. భస్మ బుధవారం అంటే మనల్ని మనము ఖాళీ చేసుకోవడము, పాపము నుండి, దేవునికి ఇష్టము లేని జీవితము నుండి, కలహముల నుండి, జగడముల నుండి, విభేదముల నుండి, మనసు ఆయాసముల నుండి. అంటే దేవుని దగ్గర, అయ్యా నేనొక బూడిదతో సమానమైనటువంటి వ్యక్తిని, నాలో ఏ కోపము గాని, ఏ గర్వము గాని, ఏ హెచ్చించుకునేటటువంటి గుణము గాని లేదయ్యా, నా జీవితము ఎటువంటిది అనంటే బూడిదతో సమానమైనటువంటి జీవితము. బూడిద అనేది విధేయతకు, బూడిద అనేది తగ్గింపుకి, బూడిద అనేది విడిచివేయడానికి గుర్తుగా ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే దావీదు రాజు కూడా తన దుఃఖాన్ని, వ్యసనాన్ని, బాధను వ్యక్తపరచడానికి ఆయన వస్త్రములను చింపి వేసుకున్నటువంటి వాడుగా ఉన్నట్లుగా లేఖన భాగములో మనము గమనించగలము. ప్రియులారా, ఈ పద్ధతి అనేది ఇశ్రాయేలు జనాంగములో, యూదా జనాంగములో ఒక ఆచారంలాగా అయిపోయినట్టుగా మనము గమనించగలము. ప్రియులారా, ఆ సమయం రాగానే వస్త్రములను చింపివేసుకుంటూ ఉన్నారు, తల మీద బూడిద వేసుకుంటూ ఉన్నారు. కానీ వారి హృదయములలో పరివర్తన అనేది రావడం లేదు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అనంటే, మీ వస్త్రములను చింపుకోవడము కాదు, మీ హృదయాన్ని చింపుకో. అంటే నీ వేషము మారడము కాదు, నీ హృదయము మారాలి. నీ ఆచారాలను అనుసరించడము కాదు, నిజమైనటువంటి భక్తి నీ జీవితంలో కనబడాలి. అదే హెచ్చరిక,
యూదా జనాంగానికి దేవుడు అందజేస్తూ ఉన్నాడు. ఏమని అనంటే, మీ వస్త్రములను చింపుకోవడము కాదు, మీరు బూడిదలో కూర్చోవడము కాదు, మీ మనస్సును, మీ హృదయము మారాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ నూతన దినము, ఈ భస్మ బుధవారము దినమున ఈరోజు మీరైనా నేనైనా కూడా మన హృదయాలను మార్చుకోవడానికి సిద్ధముగా ఉన్నామా? ఒక ఆచరణగా, అలవాటుగా ఈ భస్మ బుధవారపు వాక్యము వినడము మాత్రమే కాదు, ఈ స్వభావము నుండి నేను బయటకు రావాలి. నా హృదయాన్ని నేను నలుగగొట్టుకుంటూ ఉన్నాను. కఠినత్వంలో నుండి నేను బయటకు వస్తూ ఉన్నాను. మొండితనములో నుండి నేను బయటకు వస్తూ ఉన్నాను. అవిధేయతలలో నుండి నేను బయటకు వస్తూ ఉన్నాను. లోకము మీద ఉండే ఈర్ష్య, లోకము మీద ఉండే పగ, లోకము మీద ఉండే ద్వేషము, లోకము మీద ఉండేటటువంటి ప్రవర్తనలను నేను విడిచివేస్తున్నాను అని ఆ హృదయ పరివర్తనను మనము కనపరిచేటటువంటి వారముగా ఉన్నామా? దేవుడు అంటున్నాడు, నీ పై రూపము నాకు అవసరం లేదు, నీ సాంప్రదాయాలు నాకు అవసరం లేదు, నీ హృదయము నలిగినటువంటి హృదయముగా ఉండాలి, నీ హృదయము విరగగొట్టబడినటువంటి హృదయముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఏమిటి అనంటే, దేవుని పట్ల మొండితనాన్ని, దేవుని పట్ల అవిధేయతను మనము వదిలివేసి పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ప్రియులారా, లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మనము వదిలివేసే వారముగా ఉండాలి. ఈ సాంప్రదాయాలు, అలవాట్లు, పద్ధతులు కాదు, మన హృదయాలను విధేయతలోనికి, మన జీవితాలను విధేయతలోనికి కనపరుచుకునేటటువంటి విషయాలను మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, పశ్చాత్తాపపడటంతో పాటు క్రీస్తునందు నిజమైన భక్తి విశ్వాసాలను మనము కలిగి ఉండాలని దేవుడు ఈ ప్రత్యేకమైన దినాన మన పట్ల కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మన చెడ్డ గుణాన్ని మనము వదిలివేసి మన చెడు అలవాటును వదిలి వేసే వారముగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడినట్లుగా దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు. యేసు అను నరుడు అలాంటి క్రీస్తు యేసు అయినటువంటి ప్రభువును నీవు నేను మనమందరం అంగీకరించాలి. ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. ఆయన దగ్గర మన పాపములను ఒప్పుకోవాలి. వదిలిపెట్టి క్రీస్తును నా హృదయంలోనికి నింపుకొని ఆయనతో సహవాసము కలిగి నీవు నేను మనందరము ముందుకు వెళితే దేవుడు నిన్ను, నన్ను, మనల్నందరినీ మామూలుగా ఉంచడు. ఉన్నతమైన ఆశీర్వాదాలు దయచేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఈ లెంట్ కాలములోనికి ప్రవేశిస్తుండగా క్రీస్తు యొక్క బాధలను గుర్తించడానికి మనము పిలువబడినామని తెలుసుకుందాం. అన్నింటికన్నా ప్రాముఖ్యముగా మన పరీక్షల ద్వారా మనము శుద్ధి చేయబడుతున్నామని తెలుసుకునుట ఎంతో అవసరమైనది. మన పోరాటాలను అడ్డంకులుగా కాకుండా విశ్వాసములో ఎదగడానికి, ఇతరులకు నిస్వార్థముగా సేవ చేయడానికి మరియు అవసరమైన ప్రపంచములో క్రీస్తు ప్రేమను ప్రతిబింబించే అవకాశాలుగా గుర్తించుట ఎంతో శ్రేష్టమైనది. చివరిదిగా ప్రియ సహోదరి, సహోదరుడా, మన బాధలు వ్యర్థము కాదనే వాగ్దానములో ఓదార్పును పొందుదాం. అవి దేవుని విమోచన కథలో భాగమై మనల్ని సంపూర్ణ జీవితానికి మరి పునరుత్థాన నిరీక్షణ వైపు మనలను నడిపించేటటువంటి గొప్ప జీవితము కలిగి ఉండేటటువంటి కృప, అట్టి ధన్యత దేవుడు ఈ నూతన దినము, ఈ భస్మ బుధవారం రోజున ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ మహోన్నతమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, ఈ నూతన ప్రత్యేక దినమున నా తండ్రి, మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలను, మా విశ్వాసాన్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత స్తుతులను చెల్లించుకొనిచున్నాం.
అయ్యా, ఈ సమయంలో నీ శిలువ శ్రమలను మరొకసారి స్మరించుకొని మా ఆధ్యాత్మిక జీవితాలను పరిశీలించుకొని పశ్చాత్తాప హృదయముతో మారు మనసుతో మమ్మల్ని మేము ఉపేక్షించుకొని నీకిష్టమైన నీకు మహిమకరమైనటువంటి బిడ్డలముగా తీర్చిదిద్దబడడానికి నీ శిలువ శ్రమల కాలములో మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానమునకై మీకే వందనాలను చెల్లిస్తున్నాం. ప్రత్యేకముగా తండ్రి, ప్రాముఖ్యముగా ఈ ప్రత్యేకమైన దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. తండ్రి, గడిచినటువంటి భస్మ బుధవారము నుండి ఈ భస్మ బుధవారము వరకు నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి విశ్వాస కుటుంబానికి మీరిచ్చినటువంటి కాపుదలను బట్టి, సంరక్షణను బట్టి మీకు వందనాలను చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో కన్నీళ్లు విడుస్తూ దుఃఖముతో, బాధలతో, శ్రమలతో కృంగిపోయినటువంటి వేళలో, అలసిపోయినటువంటి వేళలలో, సహాయము దొరకక అణిచి వేయబడినటువంటి వేళలలో ఈ సంవత్సర కాలమంతా మీరిచ్చిన కాపుదలను బట్టి మీకే వందనాలను చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ ఉపవాస దినాలలో నిన్ను సమీపించి ఆధ్యాత్మిక జీవితాలను తిరిగి పునరుద్ధరించుకొనుచు ఉండగా నీ నడిపింపును మాకు దయచేయము. తండ్రి, ఈ భస్మ బుధవార దినమున మీ స్వరమును వినిపించి మమ్మల్ని బలపరిచిన దేవా నీకు వందనాలను చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇదిగో మేము తిరిగి పునరుద్ధరించబడాలి అని, గత జీవితాన్ని వదిలివేయాలని, నూతన జీవితాన్ని అలవర్చుకొని చెడు క్రియలను, చెడు ప్రవర్తనను, చీకటి సంబంధమైనటువంటి ప్రతి కార్యముల నుంచి విడుదల పొంది ఈ ఉపవాస దినములలో ఇదిగో నూతన వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఇదిగో పునరుద్ధరించబడాలి అని నీ సన్నిధిని అనుభవిస్తూ ఉండగా, నీ వైపు తేరి చూస్తూ ఉండగా నీవు నడిపిస్తున్న విధానమునకై నీకు వందనాలను చెల్లిస్తూ ఉన్నాం. నిజమే ప్రభువా, ఈ 40 దినములలో నేను అనే స్వభావమును వదులుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా విశ్వాసమును పునరుద్ధరించుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మమ్మల్ని మేము తండ్రి మా సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించుటలో వచ్చేటటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలను, శ్రమలను ఎదుర్కొనేటటువంటి ధైర్యము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ నూతన దినములో ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య సహాయం అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవన ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆసక్తి కలిగి బిడ్డలు ప్రతి దినము ఈ వాక్యము విని నాతో పాటు ప్రతి దినము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి మొరలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో అయా, లాంటి వారి ప్రతి మొరను ఆలకించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి వారి జీవితాలలో అద్భుతాలను చేయమని వేడుకొనుచున్నాం. దేవా, విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, వారందరూ కూడా వారి సంవత్సరాంతపు పరీక్షల కొరకు వారు సిద్ధపడుచుండగా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యము, జ్ఞానము, జ్ఞాపక శక్తి దయచేసి అయా, వారు కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా వారు గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయమును పొందుకున్నటకు ఆ బిడ్డలందరినీ అయ్యా మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకొని వారి ప్రార్థన మనవులను అంగీకరించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.